అన్నా నమస్కారం అన్నా. నమస్తే అన్న. అన్నా మీ పేరు? కే సుదర్శన్. ఓకే. ఏ ఊరన్నా మీది? బయలుపత్తుకొండ. ఓకేనా. మీరు ఈ మందు తెచ్చుకున్నారు కదా అన్న? అవునా. ఏ మందు తెచ్చుకున్నారన్నా? జివోరా తెచ్చుకున్నారు. ఎక్కడ తెచ్చుకున్నారన్నా? మురళి సీడ్స్ సెంటర్. ఎక్కడ? ఆదంలోనా? అడ్రస్ ఎక్కడన్నా? అడ్రస్ సప్తగిరి లాడ్జ్ పక్కన. ఓకే. ఈ ఎమ్మెల్యే టర్నింగ్ సప్తగిరి లాడ్జ్ పక్కన తెచ్చుకున్నారు. చందాసాబ్ దర్గా ఆపోజిట్. ఓకే. ఈ మందు మీరు స్ప్రే చేసి ఎన్ని రోజులు అయిందన్నా? కరెక్ట్ 6 రోజులు అయింది. 6 రోజులు అయింది ఈ రోజుకి, అంటే కొట్టిన రోజుతో కలిపి 6 రోజులు అయింది. ఓకేనా. మీరు ఈ మందు స్ప్రే చేసిన తర్వాత మీ పొలంలో మార్పులు ఏం గమనించారన్నా? మార్పు చేసిన ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జిగి, తర్వాత పేను, బంక, తెల్లదోమ, పచ్చదోమ, ఈ అన్నిటికీ నివారణ సంక్రమించింది. అంటే ఇవన్నీ మీరు ఈ మందు స్ప్రే చేసిన తర్వాత తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, జిగి ఇలాంటివన్నీ అయిపోయినాయి. మొత్తం అయింది. ఏమో గ్రోత్ వచ్చింది, పైరైతే మొక్క పెరుగుదల కూడా వచ్చింది. కొట్టక ముందు ఎలా ఉండేది పొలం, కొట్టిన తర్వాత ఎలా అయింది? కొట్టిన తర్వాత ఆ మందు స్ప్రే చేసిన తర్వాత ఎలా మారింది? ఫస్ట్ మొద్దు వచ్చింది, తర్వాత గ్రోత్ మొత్తం తెల్లదోమ వాళ్ళ పోయిన తర్వాత బాగా పైరు అనేది ఎదుగుదల వచ్చింది. ఓకే. మీరు ఈ మందును ఎన్ని రోజుల పైరుకి స్ప్రే చేసుకున్నారన్నా? కరెక్ట్ 25 రోజులకి. 25 రోజుల పైరుకే స్ప్రే చేసుకున్నారు. 25 రోజులు. రిజల్ట్ ఎలా అనిపిస్తుందన్నా? మీరు ఈ మందు స్ప్రే చేయడం ద్వారా ఆనందంగా ఉన్నారా? బాగా ప్రశాంతంగా ఉన్నారు. పైరు ఇప్పుడు మరి తెచ్చుకోవటాలనే ఉంటది అని రైతుకు వచ్చేసి ఇప్పుడు రిజల్ట్ కనపడుతున్నా కదా. మనము ఇప్పుడు డబ్బులు వచ్చి ఇప్పుడు అన్ని దాని నివారణ అనేది బాగా హై క్లాస్ ఉంది కాబట్టి మనకి నెంబర్ 1 అయితే కనపడుతుంది. 100% రిజల్ట్ అయితే ఫుల్ రిజల్ట్ వచ్చింది. మీరు మిమ్మల్ని వేరే వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారా? పక్కన అడుగుతున్నారు. బయలుపరుచుకుని రైతు వచ్చేసి ప్రవణ్ అనే రెడ్డి ఆయన ఇక్కడ పొలంలోకి వచ్చినాడు. ఇట్లా ఏమో పని మీద ఆయన చూసి ఏమంది కొట్టింటు అంటే జివోరా కొట్టినాను అంటే. జివోరా కొట్టారని చెప్పారు. ఓకే. సరే అన్న, మీరు ఈ మందు స్ప్రే చేయడం ద్వారా అయితే ఆనందంగా ఉన్నారు? ఆనందంగా ఉన్నాయి. ఓకే అన్న, సరే. ఓకే. ఇక్కడ గమనించవచ్చు, ఈ రైతు చెప్పిన విధంగానే ఈ మొక్కలైతే చిగురు అనేది యాక్చువల్ గా అంటే ఈ మందు కొట్టక ముందు మనకి ఎంత సాగింది అనేది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఆల్రెడీ గమనించవచ్చు. ఇక్కడ దాకా ఉండేది మొక్క అన్న, అంతేనా? అంతే. ఇక్కడ నుంచేనా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. అక్కడ దాకా కరెక్ట్ అర్ధడుగు వచ్చింది. మనకు ఒక జుట్టు అంతా వచ్చింది. జుట్టు ఖచ్చితంగా వచ్చింది. ఓకే. పొలం అయితే గమనించవచ్చు. ఈయనైతే ఈ జివోరా మందును స్ప్రే చేయడం ద్వారా చాలా ఆనందంగా అయితే ఉన్నాడు. ఎవరికైనా సరే మందు కొట్టిన తర్వాత రిజల్ట్ అనేది వస్తే పెట్టిన డబ్బుకు న్యాయం చేసామనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే ఈ పొలం అనేది ఉంది. ఈయనైతే ఈ మందు కొట్టడం ద్వారా చాలా ఆనందంగా ఉన్నాడు. ఇంకోటి, మనం ఈ చిగురు అనేది గమనించవచ్చు అన్నమాట. మెయిన్ గా ప్రతి రైతు కోరుకునేది ఏమంటే ఈ చిగురు అనేది ఎక్కువ కోరుకుంటాడు మొక్క సాగాలని. ఈ స్టేజ్ లో కొట్టినాను, కానీ ఈ జివోరా అనేది స్పష్టంగా కనపడుతుంది. మీకు రిజల్ట్ అనేది ఎన్ని రోజులకు కనపడింది అన్న? 2-3 రోజులకి అయిపోయినా. ఆటోమేటిక్ కొట్టిన తర్వాత 2 రోజులకే చేంజ్ అయిపోయింది. మొత్తం జింగి బంక అనేది దానికే మాడి అయిపోతుంది. మనం చేయబట్టి వ్యవసాయం కరెక్ట్ 10 సంవత్సరాలు. నేను ఫ్రైడే కొడుతుంది. అదేం కాదు. సంవత్సరం ఆయన వచ్చేసి కొత్త కంపెనీ వచ్చిందని ఆ మురళి రెడ్డి అనే ఆయన మనకి ఫుల్ కాల్స్ వచ్చి కొట్టిన తర్వాత అనేది ఎట్లా చేసి కట్టు ధన్యవాదాలు అన్న. నమస్తే.